నమస్కారం అండి. పట్టణ ప్రజలకి కమిషనర్ డైరెక్షన్స్ ఏంటంటే, పట్టణ సుందరీకరణలో భాగంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి సూచనల మేరకు రోడ్డు మార్జిన్స్లో ఉన్న షాప్ హోల్డర్స్ అందరూ మార్జిన్ దాటి బయటకు రోడ్డు మీద రాకూడదండి. అందరూ వాళ్ళు కేటాయించిన బౌండరీలోనే ఉండాలి. అలా కాకుండా ఇష్టం వచ్చేసి రోడ్డు మీద వ్యాపారాలు పెడుతున్నారు. అది ట్రాఫిక్ చాలా అంతరాయం. పక్కన ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ స్టవ్ల మీద పడి లేనిపోయేది పెద్ద ఇంజూరీ అనేది పబ్లిక్ అయితే కనుక, అలాగే రోడ్డు మార్జిన్స్లో ఉన్న తప్పుడు బండ్ల మీద నూడిల్స్ వ్యాపారాలు అంటే చేస్తున్న వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి తీసి ఆ ఫోర్స్ వలన వచ్చే ఆయిల్, మసాలా ఘాట్లు ఇలాంటివన్నీ పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నట్టు కంప్లైంట్లు వచ్చినాయండి. కాబట్టి మార్నింగ్ టైం కూడా మేము కొన్ని ఏరియాలో చూసాము. మసాలా బండ్ల మీద ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా తీసేయడం జరిగింది. అలాగే ఆ బండ్లోళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి. మార్నింగ్ టైంలో వాళ్ళు లేరు కనుక వాళ్ళకి తెలియజేయమని చెప్పి మా స్టాఫ్ తెలియజేసామండి. వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా రోడ్డు మార్జిన్ దాటి లోపలికి వచ్చిన వాళ్ళందరికీ అవన్నీ వెనక జరిపేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ట్రైన్స్ మీద ఎంక్రోచ్ ఉండటం వల్ల మేము కాలువలు శుభ్రం చేయలేకపోతున్నాము. దానివల్ల దోమలు పెరుగుతాయి కనుక, కాబట్టి ఈ కాలువల్లో కూడా మీద ఏదైనా పెట్టుకున్నా కానీ అది మేము ఓపెన్ చేసి క్లీన్ చేసుకునే విధంగా ఉండేలా ఉండాలని ప్రతి ఒక్కటి దయచేసి పట్టణ ప్రజలందరూ మాకు సహకరించి సత్తెనపల్లిని మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి ఎమ్మెల్యే గారు సూచనలు ఇచ్చున్నారు. ఆ విధంగా మేము ఫాలోఅప్ చేయడానికి మీరందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం.